మా అమ్మ రిలేషన్ తెలుసుకుందామని. అప్పుడప్పుడు నువ్వు అర్థం కావు. నాకు నేనే అర్థం కాను. టైం వేస్ట్ అవుతుంది. వర్క్ కంటిన్యూ చేద్దాం. చేస్తున్నాంగా. ఏంటి మాట్లాడుకోవటమా? నాకిప్పుడు ఇదే వర్క్. హలో, బొబ్బర్లంక బుల్లబ్బాయి గారేనండి? నేనండి సత్యబాబు మాట్లాడుతున్నాను. కొబ్బరి బండలు లోడ్ పంపలేదండి. కాదయ్యా, నా పేరు రామకృష్ణ. నెంబర్ సరిగ్గా చూసుకుని ఫోన్ చేయి. మన ఇద్దరం ఒక్కటవ్వాలని నిన్నింత దూరం తీసుకొచ్చాను. ఎలాగైనా అత్తయ్య వాళ్ళని ఒప్పిస్తాను. హలో, అది పేటాపురమే కదండి? మాట్లాడేది బొబ్బర్లంక రాజబాబు గారు కదండి? నేను బొబ్బర్లంక బాబుని కాదు, రామకృష్ణని. నెంబర్ సరిగ్గా చూసుకొని చెయ్యి. రాము, నీకెంత టెన్షన్గా ఉందో నాకు అర్థమవుతుందిరా. కానీ అబద్ధాన్ని ఎక్కువ రోజులు దాయలేము. నిజం తెలిసి నిన్ను వాళ్ళు అపార్థం చేసుకోకముందే నువ్వే మాట్లాడితే బాగుంటుంది కదా. పిఠాపురం పల్లపు వీధిలో ఉండే బొబ్బర్లంక రాజబాబు గారేనండి? నేను బాబు సత్యబాబుని మాట్లాడుతున్నాను. రేయ్, పల్లపు వీధి పకోడా వీధి అంటూ ఎవడ్రా నువ్వు? నా పేరు రామకృష్ణ. ఇంటి నంబరు 14. మాది రామాలయం వీధి, రాజమండ్రి. చాలా? ఇంకా ఏమన్నా డీటెయిల్స్ కావాలా? నంబర్ సరిగ్గా చూసుకుని ఫోన్ చేయరా బెవర్స్. రే రామకృష్ణ, ఇన్నాళ్ళు ఇక్కడే ఉండి తప్పించుకున్నావు కదరా. ఇప్పుడెక్కడికి పోతావురా? నీ ఇంటికొచ్చి నరుకుతా. సిన్ని, లోపల రావే. అక్క అయింది. సిన్ని, రమ్మనా? ఏందయ్యా? ఇందులో డబ్బులు పెట్టానయ్యే. అయ్యి పోపుల డబ్బాలో దాచాను. వెళ్ళి తీసుకురా పో. ఎక్కడికి ఎంత హడావుడిగా బయలుదేరుతున్నావు? రాజమండ్రి వెళ్తున్నా. రాజమండ్రా? కొంచెం సేపు ఉంటే మేము కూడా వస్తావయ్యా. బట్టలు తీసుకోవాలి. ఏ, మన ఊరు మొత్తం తిరిగారు, బట్టలు దొరకలేదా? మంచి బట్టలు తెప్పిస్తానన్నాడు, అందుకే ఈ రోజు వెళ్తున్నాం. ఎట్టాగో నువ్వు రాజమండ్రి పోతున్నావు కదరా, నువ్వు కూడా మాతో పాటు రారాదు? నీ సెల్లెలకి ఏం బట్టలు కావాలో నువ్వే దగ్గరుండి కొనిపెడదు గాని. నేనా? నేనాడికి వచ్చేది? నేను ఏరే పని మీద పోతున్నా. ఏమయ్యా, మనిద్దరం కలిసి పట్నం పోయి చాలా రోజులైంది, రావచ్చుగా. పని పడలేదా? నీతో పాటు పట్నం రావాలా? ఆ పిల్ల అంతగా ఆశపడుతుంటే రారాదండ్రా మాతో. నాకు ఏరే పనుందే, మీరు వెళ్ళండి. బస్వా, ఒరే బస్వా, ఆగరా. ఏమైందే? ఏమో అత్తా, నాకు తెలీదు. పోనీలే అక్క, ఆడుంటే మనకు కూడా సమస్యగా.
త్వరగా తయారవ్వండి, మనం వెళ్దాం. బావా, నువ్వేంటి ఇంకా ఇలాగే ఉన్నావు? వెళ్ళి రెడీ అవ్వు. రెడీ అయ్యానులే శ్వేత. ఏం రెడీ అవటం? గుడికి ఇలాగే వెళ్ళేది. వెళ్ళి షర్ట్ మార్చుకుందా పో. చూడ్రా, మీ ఇద్దరు పెళ్లికి ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉండాలని అమ్మవారికి అర్చన చేయించడానికి గుడికి వెళ్తున్నావు. ఇష్టం లేనట్టు ఆ మొహం ఏంటి? అదేం లేదత్తయ్య. మరి గుడికి ఇలాగేనా వెళ్ళేది? వెళ్ళి రెడీ అవ్వపో. వెళ్ళు. అలాగే అత్తయ్య. మేము గుడికి వెళ్తున్నావు, మాతో పాటు నువ్వురా. నేనెందుకు శ్వేత? నాకు కిచెన్ లో పని. అదేం కుదరదు. నువ్వు మాతో పాటు వస్తున్నావు అంతే. ఇంట్లో కూర్చుంటే నీకు బోర్ కదా. మాతో వస్తే నీకు కూడా కాలక్షేపం అవుతుంది. అదేం కాదు, మీరు వెళ్ళండి. అబ్బా, నువ్వు ఇలా చెప్తే విను. పద, నేనే నిన్ను రెడీ చేస్తాను. శ్వేత, నా మాట విను. శ్వేత, నీ మనసుకు నచ్చిన మనిషితో ఏ ఆటంకం లేకుండా పెళ్లి జరిగేలా చూడమని ఆ అమ్మవారికి దండం పెట్టుకోమ్మా. ఈ అమ్మవారి దగ్గర ఏం కోరుకున్నా జరుగుతాయి. మనస్ఫూర్తిగా కోరుకో. అలాగే అమ్మా. ఆ నీలా, మీరు కూడా మీరు ప్రేమించిన అతనితో ఏవో సమస్యలున్నాయన్నారు కదా, అంతా సవ్యంగా జరగాలని మొక్కుకోండి. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే. అమ్మాయి పెళ్ళనుకుంటున్నాం పూజారి గారు. ఏ ఆటంకం లేకుండా అంతా సవ్యంగా జరిపించమని అమ్మవారికి అర్చన చేయించాలనొచ్చాం. సహస్రపరమాదేవి శతమూల శతాంకుర సర్వగుంహరతుమే. అమ్మాయి అబ్బాయి పేర్లు చెప్పండి. శ్వేత, రామకృష్ణ. మరి మీ పేరు చెప్పలేదు? శుభకార్యం వాళ్లకి, శుభం జరగాల్సింది వాళ్లకి. వాళ్ళిద్దరూ బావుంటే నేను బాగున్నట్లే. మరి ఈ అమ్మాయి? వాళ్ళిద్దరి పేర్లతోనే అర్చన చేయించండి చాలు. మీ ఇద్దరి పేరుతో నువ్వు కూడా అర్చన చేయించుకునేలా? పూజారి గారు, తనకి వేరే అబ్బాయితో పెళ్లి జరగబోతుంది. వాళ్ల పేరు మీద కూడా అర్చన చేయండి. పేర్లు చెప్పమ్మా. నీలా, పైడి బాలగోత్రం. మరి అబ్బాయి పేరు? చెప్పు నీలా. సిగ్గుపడాల్సింది పెళ్లిలో అమ్మా.
పేరు చెప్పు. అదేంటమ్మా అబ్బాయి పేరు చెప్పడానికి ఇబ్బంది పడతావే? చెప్పు నీలా. రామకృష్ణ. అదేంటి మా బావ పేరు చెప్తున్నావు? అది మీ బావ పేరు కాదు శ్వేత. నేను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి పేరు కూడా రామకృష్ణే. నిజమా? భలే చిత్రంగా ఉంది. బావా విన్నావా? తన పెళ్లి చేసుకోబోయే అతని పేరు కూడా రామకృష్ణేనంట. అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఈ అమ్మాయి తెలిసినప్పుడు ఈ అమ్మాయి పెళ్లి చేసుకోబోయే అబ్బాయి పేరు ఇంతవరకు నీకు తెలీదా? అంటే అంత డీటెయిల్గా తన గురించి నేనేమీ అడగలేదు. ఇద్దరికి ఒకే పేరు ఉండకూడదు ఏంటమ్మా? పూజారి గారు, మీరు అర్చన జరిపించండి. ఓం జాతవేదసేసు నవామసో మమరాతి యతో నిదహాతి వేదః సనః పరిషదతి దుర్గాని విశ్వానాదేవ సింధుం దురితాత్యగ్నిః తామగ్నివర్ణాం తపసాద్బలంతిం వైరోచనీం కర్మఫలేషు దుష్టానాం దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః. అగ్నే త్వం పారయానవ్యో అస్మాన్ స్వస్తిభిరతి దుర్గాని విశ్వా ూశ్చ వృద్ధి బహుళా నవీ భవాదోకాయ తనయో యసుమ్యోః విశ్వానినో దుర్గః జాతవేదసింధున్ననావా దురితాతిపర్షి అగ్నే అద్రివన్మనసా గృణానో అస్మాకముహోద్యవితాతనూనానాం సుతనాజతగిం సామానముగ్రమగ్నిం భవేమ పరమాత్సరస్తాద్ సనః పరిషదతి దుర్గాని విశ్వాక్షామదేవో అతిదురితాస్యగ్నిః కృత్నోషేకమీడ్యో అద్వరేషుధనాచ్చ హోతా సవ్యచ్చిసత్సి. ఓం యో వై తం బ్రహ్మణో వేద అమృతేనావృతాం పురీ తస్మై బ్రహ్మ చ బ్రహ్మాచార్యుః కీర్తిం ప్రజాం దదుః భాగధేవేనైవైనం ప్రణయతే బ్రాహ్మణ ఆర్షేయ ఉద్ధరేతు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు.
బట్టలు ఎక్కడండి? పైన ఉన్నాయండి. ఆహా, పైన. పదండి. అద్దీరా. నువ్వు ఆగు బాలు, నేను చెప్తా. బాబు, ఆ పచ్చ చీర తీవా. ఇది చూడొద్దా? కొంచెం పర్వాలేదే. అయినా మన నీళ్ళకి నప్పుద్దంటావా? అస్సలు నప్పదు. అదేగా నేను చెప్పేది. ఇదేం బాగుంది బాలు, చూడెట్టా ఉందో ఎర్రగా. ఇది వద్దులేరా, ఇంకో చీర చూడు. ఆ 2 కలర్ల మధ్యలో బ్లూ ఉంది కదా, అది చూపించండి. ఆపైది అది చూపించండి. అయ్యో రామా, కూతురు లేకుండా పెళ్లి బట్టలు తీసుకోవడం ఏంటి? ఒరే బాలయ్య, ఓసారి ఆ రామకృష్ణకు ఫోన్ చేయి. నీలని అతన్ని ఇక్కడికే రమ్మను. ఏం బట్టలు కావాలో తీసుకుంటారు. అట్టగే అక్క. ఎవర్రా? మైథిలియా? చెప్పరా. రానా, నీకు బట్టలు కొందామని రాజమండ్రి వచ్చాం. ఈ కొట్లో బట్టలు సగం కింద పోసినా ఎవరికి ఏం నచ్చట్లా. అందుకే నీకు ఫోన్ చేశా. ఇప్పుడు ఎక్కడున్నా? బట్టలు కొనాలని మేము షాప్కి వచ్చాం. అట్టాగా? ఏ షాపు? కళాంజలి. కళాంజలా? మేము కూడా ఆడే ఉన్నాం. నేల కూడా వచ్చిందా? అత్తయ్య, అందరం వచ్చాం. సర్లే, మీరు ఏడే ఉన్నారు కాబట్టి మీకు నచ్చిన బట్టలు కూడా తీసుకోవచ్చు. వత్తనానుండు. అక్క, ఏడే ఉన్నారంట అక్క. యాడ్రా? వెళ్దాం పదండి.